జై శ్రీరామ్. నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు అవర్ ఛానల్ చేంజ్ లైఫ్ కేర్. ధర్మో రక్షతి రక్షితః. ధర్మ సంస్థాపనాయార్థం సంభవామి యుగే యుగే. మనం ఎప్పుడు విన్నా మతాలకు సంబంధించి ఏదైనా డిస్కషన్ వచ్చినప్పుడు హైందవ మతంలో మనం మాట్లాడుకునే ధర్మో రక్షతి రక్షితః, ధర్మ సంస్థాపనాయార్థం సంభవామి యుగే యుగే అని ఇలా ఎన్నో శ్లోకాలు, ఎన్నో పద్యాలు మహాభారతంలో, ఇతర వేదాల్లో, ఉపనిషత్తుల్లో ఎక్కడ చూసినా కానీ ధర్మం అనే ప్రస్తావనే వస్తుంది తప్పితే మతం అనే మాట ఎందుకు రాదు? అసలు మతానికి ధర్మానికి మధ్య ఉన్న తేడా ఏంటి అనే ఒక క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే సరే, ఇక్కడ మతం ఏర్పడ్డా ధర్మం ఏర్పడ్డా ఏదైనా మనుషుల కోసమే అనేది వాస్తవం. కాకపోతే ఇక్కడ ఒక చిన్న తేడా ఉంటుంది. అదేంటంటే మతం అనేది కేవలం మనుషుల కోసం మాత్రమే ఏర్పడ్డది మతం. ధర్మం అనేది ప్రకృతి ధర్మం ప్రకారం ఏర్పడ్డ ఒక జీవన విధానం. అందులో ధర్మంలో మనుషులతో పాటుగా ప్రకృతిలో పుట్టిన ప్రతి జీవి, ప్రకృతిలో మనతో పాటు పెరుగుతున్న ప్రతి చెట్టు, ప్రతి పుట్ట అన్నీ కూడా మనిషితో పాటు సమానం అని చెప్పేదే ధర్మం. అంటే ధర్మం అనేది కేవలం మనుషుల కోసం మాత్రమే కాదు, మనిషితో పాటు ఈ భూమిపైన పుట్టిన, దేవుడి ద్వారా పుట్టించబడ్డ ప్రతి జీవికి, ప్రతి చెట్టుకు, ప్రతి పుట్టకు, ప్రతిదానికి మనిషితో పాటుగా స్వేచ్ఛగా సహజంగా బతికే హక్కు ఉంది. ఆ హక్కును కాలరాసే పరిస్థితి ఏ జీవి వల్ల ఏ జీవికి రాకూడదు. మరీ ముఖ్యంగా తెలివితో కూడుకున్న మనిషి ద్వారా అసలు రాకూడదు. నీ అవసరం మేరకు ఒకటి, రెండు, నీకు ప్రమాదం ఏర్పడుతుంది అన్న సందర్భంలో ఒకటి, తప్పితే ఏ జీవికి, ఏ పుట్టకు, ఏ చెట్టుకు నీ వైపు నుంచి ప్రమాదం రాకుండా ఉండాలి. అది ప్రకృతి ధర్మం. సో ప్రకృతి ధర్మం ప్రకారం ప్రకృతిని నువ్వు కాపాడితే ప్రకృతిని ఆటోమేటిక్గా కాపాడుతుంది. ఎందుకంటే మనం పుట్టిన దగ్గర నుంచి మనతో పాటు ఏ జీవైనా ఈ భూమిపైన పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయే వరకు మన ఉనికికి, మన అవసరాలకు, మన బ్రతుకుకు కావలసిన ప్రతీది ఈ పంచభూతాల ద్వారా మాత్రమే లభిస్తుంది. మనిషికి, ఇతర జీవులకు, చెట్లకు, పుట్లకు, అన్నింటికి. సో మన ఉనికికి కారణమైన ప్రకృతిని, పంచభూతాలను, గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి, ఈ పంచభూతాలను మనం 100కు 100% మన ఉనికికి కారణమైనందున వాటిని కాపాడుకునే బాధ్యత ప్రతి జీవిది, మరీ ముఖ్యంగా మనిషిది. ఎందుకంటే అతనికి ఉన్న సహజమైన నాలెడ్జు ఈ భూమి మీద వేరే ఏ జీవికి ఇవ్వకుండా దేవుడు మనిషికి మాత్రమే ఇచ్చాడు. సో అది ఉన్నందుకు కాపాడే ప్రయత్నం నీ వైపు నుంచి 100% జరగాలి. సో దీనికోసం ఏర్పడ్డ విధానమే ధర్మం. సో ఇక్కడ మనమందరం చేస్తుంది ఏంటి అంటే, సరే ధర్మంలో మనిషి కూడా ఉన్నాడు కాబట్టి మనిషి కోసమే ధర్మం. మనిషితో పాటు వేరే వాళ్ళందరూ ఉన్నారు, వేరే జీవజాలము అంతా ఉంది కాబట్టి. సో ఇక్కడ మనం చేస్తున్న అతిపెద్ద తప్పేంటి అంటే, ధర్మంలో ఉన్న మూలాల్ని మర్చిపోయి కేవలం మనిషి కోసమే ఏర్పడ్డది మతం అని చెప్పేసి మనుషుల్ని సమైక్యంగా జీవించడానికి ఒక పద్ధతి ప్రకారము ప్రకృతికి విఘాతం కలిగించకుండా బతికించాల్సిన మనిషి ప్రకృతిని సర్వనాశనం చేస్తూ తన ఉనికిని చాటుకోవడానికి, ప్రకృతిని ఏ రకంగా కూడా గౌరవించకుండా తను బతుకుతూ ఇతర జీవజాలాన్ని, ఇతర జంతుజాలాన్ని అన్నిటిని నాశనం చేస్తూ ముందుకెళ్తున్న ఏకైక ప్రకృతి విరోధి మనిషి మాత్రమే ఈరోజు. సో ఇలాంటివి ఒకప్పుడు కూడా చరిత్ర చూసింది. అంటే 5,000 సంవత్సరాలు, 10,000 సంవత్సరాలు, 20,000 సంవత్సరాల క్రితం కూడా చరిత్ర ఇలాంటివన్నీ చూసింది. చూసినప్పుడు మన పెద్దలు నిర్ణయించింది ఏంటి అంటే, మనిషి పద్ధతిగా బతికితేనే ప్రకృతి కాపాడబడుతుంది, ప్రకృతి కాపాడబడితేనే తద్వారా మనిషి, ఇతర జీవజాలం అన్నీ బతుకుతాయి, అన్నీ కాపాడబడతాయి అన్న ఉద్దేశంతో ఒక ధర్మాన్ని ఏర్పరిచారు. దాని పేరే సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే పురాతనమైంది కాదండి. సనాతనం అనేది ఎప్పటికీ నిత్య నూతనమైనదే. నిన్న పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించిన సనాతన ధర్మం అనేది ఇదే. మనలో అవగాహన లోపం, మనకు చెప్పేవాళ్ళు లేకపోవడం, చెప్పేవాడు ఉన్నా వినేవాడికి ఓపిక లేకపోవడం, ఇతరత్ర అన్ని కారణాలతో మన గోతిని మనమే తవ్వుకుంటున్నాం. అందులో పడి మన మీద మట్టిని మనమే వేసుకుంటున్నాం. దాన్ని ఆధునిక జీవితం అని చెప్పేసి ఒక కార్పొరేట్ పేరు పెట్టుకుంటున్నాం. సో
ఒక్కసారి మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, ఒక 2-3 చిన్న ఎగ్జాంపుల్స్ చేస్తాను. అదేంటి అంటే, కేవలం నవ్వుకోవడానికి లాఫింగ్ క్లబ్స్ పెట్టుకొని చాలా దేశాల్లో, మన దేశంలో హైదరాబాద్ లాంటి సిటీస్లో, ఇంకా చాలా ప్లేస్లో లాఫింగ్ క్లబ్బులు పెట్టుకొని డబ్బులు కట్టి నవ్వుకునే దుస్థితి మనకు వచ్చింది అంటే ఎటువైపు పోతుండు మనిషి? ధర్మబద్ధమైన జీవితానికి వ్యతిరేకంగా పోతున్నాం. అందువల్ల ఇదంతా జరుగుతుంది. నెక్స్ట్, ప్రకృతి సహజంగా ఇచ్చిన మనకు వనరులు, నీరు కావచ్చు, గాలి కావచ్చు, వాటిని కంప్లీట్గా కలుషితం చేసి బాటిల్లో పెట్టుకొని అమ్ముకొని తాగే పరిస్థితి మనకు వచ్చింది అంటే శృతిమించిన అభివృద్ధి, మితిమీరిన మనస్తత్వం మనిషి కలిగింది కాబట్టే ప్రకృతి సహజంగా ఇచ్చిన చాలా వాటిని మనము కొనుక్కొని తాగే పరిస్థితికి వచ్చాం. గాలి, స్వచ్ఛమైన గాలి విశ్వవ్యాప్తంగా ఉంది. అలాంటి గాలిని మనము ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీస్లో, బెంగళూరు, చెన్నై లాంటి సిటీస్లో, మన దేశం గురించే మాట్లాడుతున్నాం. అక్కడ ఏం చేస్తుర్రు? సిలిండర్స్లో గాలిని తీసుకొచ్చేసి వారానికి ఒక్కసారి ఆక్సిజన్ సిలిండర్స్ అని పెట్టేసుకొని స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడానికి డబ్బులు చెల్లిస్తున్నాం. అంటే ఇదంతా జరగడానికి కారణం ఏంటంటే, ధర్మబద్ధమైన జీవితానికి వ్యతిరేకంగా అభివృద్ధి పేరుతో విశృంఖలత్వానికి నాంది పలికిన రోజున మాత్రమే ఇలాంటివి జరుగుతాయి. సరే, నేను అభివృద్ధి అవసరం లేదు అని చెప్పట్లేదు. ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది, ప్రతిదానికి ఒక విధానం ఉంటుంది. దాని ప్రకారం అభివృద్ధి కొనసాగితే మనిషి నిజంగా అభివృద్ధి చెందినట్టు. సో ఈ అభివృద్ధి అనే టాపిక్ కాస్త పక్కన పెడితే, సో ప్రకృతి వినాశనం మన వల్లే జరుగుతుంది, మనిషి వల్లే జరుగుతుందని ముమ్మాటికి వాస్తవం. అందుకనే ధర్మబద్ధమైన జీవితానికి వీలంత మట్టుకు దగ్గరగా ఉండాలి. మనిషిగా మనల్ని మనం కాపాడుకుంటూనే, ప్రపంచవ్యాప్తంగా ధర్మాన్ని కాపాడే ప్రయత్నం చేస్తేనే ఇతర జీవజాలంతో పాటు మనిషికి కూడా ఉనికి అలాగే ఉంటుంది. సో ఈ టాపిక్ ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే, తిరుపతి లడ్డూలో జరిగిన అక్రమాలు, ఆ లడ్డూలో కలిపిన క్వాలిటీ లేని నెయ్యి, జంతుజాలానికి సంబంధించిన కొవ్వు ఉందనే రిపోర్టు, వీటన్నింటి కారణంగా పవన్ కళ్యాణ్ గారు నిన్న స్పందిస్తూ సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన విధానం ఇది కాదు, ఆ ధర్మాన్ని కాపాడడానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి, దేశవ్యాప్తంగా దీనిపైన చర్చలు లేవనెత్తాలి అని మాట్లాడాడు. సో చాలామందికి సనాతన ధర్మం అంటే చిన్న చూపు. ఇక్కడ గుర్తు చేస్తున్న విషయం ఏంటి అంటే, చాలామంది రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు సనాతన ధర్మం గురించి తప్పుడు కూతలు కూసిన వాళ్ళు, తప్పుగా ప్రచారం చేస్తున్న వాళ్ళు, వాళ్ళ ఉనికి కోసం, వాళ్ళ ఓటు బ్యాంకు కోసం ధర్మాన్నే కాలరాస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ ఉటంకిస్తూ, వాళ్ళందరికీ హెచ్చరిక చేస్తూ ధర్మబద్ధమైన జీవితానికి హైందవ సోదరులందరూ కదిలి రావాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని తనదైన గొంతుతో ప్రశ్నించడం మొదలుపెట్టారు. సో ధర్మబద్ధమైన జీవితం గడపాలన్నా, మనిషి ప్రకృతికి దగ్గరగా ఉంటూ సంతోషంగా ఉండాలన్నా కేవలం సనాతన ధర్మం ద్వారా మాత్రమే పాసిబుల్. సో దీని ద్వారా, ఈ సనాతన ధర్మం ద్వారా మతాలకు అతీతంగా ప్రతి మనిషి సంతోషంగా ఉండడానికి కావలసిన వనరులు, ప్రకృతి ధర్మంలో ఉన్న పంచభూతాలనే వనరులు పాడు కాకుండా ఉంటాయి. సో మతాలకు అతీతంగా ధర్మబద్ధమైన జీవితం చేసిన నాడు 100కు 100% ప్రతి మనిషి, మతాలకు అతీతంగా ప్రతి జీవి అందరూ సంతోషంగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ గొంతెత్తాల్సింది, పిడికిలి బిగించాల్సింది, ధర్మబద్ధ పోరాటానికి సిద్ధం కావాల్సింది ప్రతి హైందవ సోదరుడు. మనకు జరుగుతున్న అన్యాయాన్ని మనం ప్రశ్నించలేనప్పుడు ధర్మబద్ధమైన జీవితాన్ని గడపలేము, ధర్మాన్ని కాపాడలేము. మనం ధర్మాన్ని కాపాడలేని రోజున ధర్మం మనల్ని నాశనం చేస్తుంది. ఎందుకంటే మనం అధర్మం వైపు అడుగులు వేసినప్పుడు మనిషిని, ప్రకృతిని కాపాడాల్సిన అవసరం ప్రకృతి ధర్మంలో లేదు. అందుకే జీవ వైవిధ్యం గురించి మనం చాలాసార్లు మాట్లాడుకుంటాం. జీవ వైవిధ్యం అంటే ఏంటి? భూమి మీద ప్రతి జీవి సమపాలలో ఉండాల్సిన రేషియోలో ఉంటేనే మనిషి జీవితం కూడా కొనసాగుతుంది. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తూ వీడియోని ముగిస్తాను. చైనాలో ఒక 30-40 సంవత్సరాల క్రితం పంటలను తింటున్నాయని చెప్పేసి పిట్టలన్నిటిని చంపేయడం జరిగింది. అది జరిగిన ఒక 2-3 ఇయర్స్ వరకు పిట్టలేవి లేకపోయేసరికి వాళ్ళ పంటలకు పట్టిన పురుగు ఏదైతే ఉందో ఆ పురుగులు మొత్తం పంటలను తినడం వల్ల 1.5-2 కోట్ల మంది అన్నం లేక అలమటిస్తూ చనిపోయారు చైనాలో. సో ఇలాంటి ఉదాంతాలు ప్రపంచంలో చాలా ఉన్నాయి. అది తెలుసుకున్న తర్వాత చైనా ప్రభుత్వాలు మళ్ళీ పిట్టలను ప్రపంచవ్యాప్తంగా ఇంపోర్ట్ చేసుకొని పిట్టలకు స్వేచ్ఛగా జీవించే అవకాశాన్ని ఇచ్చాయి. ఇలాంటివి చాలా ఉన్నాయి. అదే కాదు,
ఇంకో విషయం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జంతు కళేబరాలు రోడ్డు పైన ఎక్కడ పడితే అక్కడ చనిపోతుంటాయి, ఏదో జరుగుతుంది. దాన్ని గద్దలో, కాకులో, ఇతరత్ర ఏవో పీక్కు తినకుండా ఉంటే, సో ఆ జంతువులను కానీ ఆ పక్షులను కానీ మనము డిమాలిష్ చేయాలి అంటే, లేదా వాటి ద్వారా ఎలాంటి ప్రమాదం మానవాళికి రాకుండా ఉండాలంటే, బ్యాక్టీరియాస్ విడిగాకుండా ఉండాలంటే, ఒక సర్వే ప్రకారం ఒక జంతు కళేబరాన్ని మనం ఎలాంటి బ్యాక్టీరియా రాకుండా నివారించాలి అంటే, ఇంచుమించుగా అంటే తద్వారా వచ్చే నెగిటివ్ని, ఆ బ్యాక్టీరియాని మనం కట్టడి చేయాలంటే 2 నుంచి 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో అట్లా ప్రపంచవ్యాప్తంగా జరిగే జంతుజాలంలో వచ్చే మార్పులు కావచ్చు, అవి చనిపోయినప్పుడు ఆ కళేబరాలను మనం తీసుకెళ్ళి ఖననం చేయకుండా వదిలేసే పరిస్థితి ఉన్నప్పుడు, మనిషి కేవలం వాటి కోసమే కొన్ని వేల లక్షల కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది. అందుకని ప్రకృతి ధర్మంలో మనుషులతో పాటుగా అన్ని జీవజాలాలు హ్యాపీగా బతికితేనే మనిషి అనుకున్న ధర్మబద్ధమైన జీవితం, ఆనందంతో కూడుకున్న జీవితం అనేది మనకు సమకూరుతుంది. సో పవన్ కళ్యాణ్ గారు నిన్న ప్రశ్నించిన, లేవనెత్తిన అంశము ఏంటి అంటే, ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుదాం. అది జరగాలంటే ధర్మంలో జరుగుతున్న తప్పుల్ని ప్రశ్నిద్దాం, మనుషులుగా పిడికిలి బిగిద్దాం అని చెప్పాడు. అందుకే యథా యథా హిద్ధర్మస్య గ్లానిర్భవతి భరతః అభ్యుత్థానామధర్మస్య తదత్మానం సుజామ్యహం. జై హింద్, జై శ్రీరామ్.